హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. వరలక్ష్మి వ్రతంకి ముందు ఇంట్లో క్లీనింగ్ పనులు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, నా ప్రిపరేషన్స్ ఏంటి అనేవి లైట్గా షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతము అంటే వ్రతం ఏం చెయ్యమండి, మాకు ఆనవాయితీ అయితే ఏం లేదు. కాకపోతే నాకు నా ఇంట్రెస్ట్ ఎవ్రీ వరలక్ష్మి వ్రతం రోజున నాకు నచ్చినట్టుగా ఇంట్లో పూజ చేసుకుంటాను, నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాను. నాకు నచ్చినట్టుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాను. అంటే అలంకరించిన అమ్మవారికి ఏం పూజ చేయను, అమ్మవారిని సపరేట్గా అలా పెట్టేసుకొని మన లక్ష్మీదేవి అమ్మవారి పటానికి పూజ అంతా చేసుకుంటాను. నాకు ఇదొక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఇలాగా. అంతకుముందు అయితే నార్మల్గా దీపారాధన చేసుకునేదాన్ని. ఇంకా మాకు ఆనవాయితీ లేదు, కానీ అందరూ చేస్తుంటే నాకు కూడా ఎందుకో చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అనిపించేది. కానీ మాకైతే ఇంకా ఈ ఆనవాయితీ లేదని చెప్పేసి వ్రతం అయితే ఏం చెయ్యను, నార్మల్గా పూజ చేసుకుంటాను. ఇంకా పూజలు పండగలు ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఇంట్లో గుర్తొచ్చేటివి ఏంటంటే క్లీనింగ్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా బూజులు దులుపుకోవడం, పక్క బట్టలు వాష్ చేసేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మధ్య మధ్యలో వచ్చి ఇలా వాటర్ తాగుతూ ఉంటాను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు. ఈ మధ్యలో కొంచెం వాటర్ బాగానే తాగుతున్నాను. మెల్లమెల్లగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అసలు ఆ పని చేసినట్టే అనిపించదు. నాకైతే ఇలా ఏమన్నా పనులు చేసుకుంటున్నప్పుడు, క్లీనింగ్ పనులు కానివ్వండి, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా నచ్చుతుంది. మంచి సాంగ్స్ ప్లేలిస్ట్లో పెట్టేసుకొని, సౌండ్ బాక్స్లో పెట్టేసుకొని, బ్లూటూత్ బాక్స్లో నేను సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాను. అది నాకు చాలా రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా సరే అంత అలసిపోయినట్టుగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటాం. ఇదొక మంచి ఎనర్జీ తెస్తుంది మ్యూజిక్ వినడం అనేది. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపే సులుపే ఉండదు అంటారు కదా మన పెద్దవాళ్ళు. కరెక్టే అండి, అది చాలా నిజం. ఇలాంటివన్నీ మనకి వింటుంటే గమ్మత్తుగా అనిపించినా ప్రాక్టికల్గా వర్క్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఇంకొకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎలాగ ప్రిపేర్ చేసుకుంటున్నారు, మీరు ఏమేమి చేస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైట్గా బయట బాల్కనీలో కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొక్కలు పెట్టాలి అనుకుంటున్నాను, కానీ దానికి టైం అనేది సెట్ అవ్వట్లేదు. బయట కొంచెం కొత్త మొక్కలు తీసుకురావాలి, పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ప్రతిసారి ఏదో ఒకటి డిలే అవుతూ వస్తుంది. చూడాలి, ట్రై చేస్తాను. కుండీలు అయితే ఉన్నాయి, ఎర్రమట్టి లేదని ఆపేశాను. మొక్కలు పెట్టడానికి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టము. అదొక మంచి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. మొక్కల్ని పెంచడం, పెరిగిన తర్వాత వాటిని చూసుకోవడము, డే బై డే వాటిని చూస్తూ ఉండడము, వాటిని సంరక్షించడం, ఇలాంటివన్నీ నాకు చాలా నచ్చుతూ ఉంటుంది. నాకు ఇష్టమైన పని. ఎంతైనా మనము ఏదైనా పని పెట్టుకున్నామంటే ఒకేసారి అలాగా కూర్చొని చేసే కంటే కొంచెం స్టెప్ బై స్టెప్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈజీ వేలో రిలాక్స్ అవుతూ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఏదో పని చేసేస్తున్నాం, ఈరోజు ఇంత పని ఉందా అన్నట్టుగా ఫీల్ అయ్యామనుకోండి, ఇంకా అసలు ఆ పని ఎంతకీ ముందుకు జరగదు. మనం ఏ పని చేసినా సరే హ్యాపీగా ఫీల్ అవుతూ స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా ఫీల్ అయితే బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియను. ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో చేస్తే ఎంత పనైనా సరే మనకు కష్టం అనిపించదు. ఇంకా నాకు కొంచెం సర్ది అయింది లైట్గా, దానివల్ల వాయిస్ అనేది చేంజ్ అవుతుంది, ఎక్స్క్యూజ్ చేసుకోండి. ఇంకా మిగతావి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి ఏమేమి కావాలి, నా దగ్గర శారీ తీస్తున్నాను. ఈసారి కొత్త శారీ ఇది. ఎవ్రీ ఇయర్ అయితే బ్లౌజ్ పీస్ కడతాను అమ్మవారికి. ఈ ఇయర్ శారీ కట్టాలి అనుకుంటున్నాను, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాననేది నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను. ఒకవేళ శారీ కరెక్ట్గా కుదరకపోతే ఈ 2 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి జరీ బోర్డర్వి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అమ్మవారికి కట్టడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఇంకొక బాక్స్ అండి, అమ్మవారికి వేయడానికి గాజులు, జడకు పెట్టడానికి చైన్,
అండ్ కమ్మలు ఇలాంటివన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఈ బుట్టలు చాలా బాగున్నాయి. ఇవి మీషోలో బుక్ చేశాను ఫ్రెండ్స్. చాలా తక్కువకి వచ్చాయి. 150 అలా పడింది కాస్ట్. కానీ బాగున్నాయి. కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. లైట్ వెయిట్ ఉంటే బాగుండేది. ఈ అమ్మవారి కోసమని బుక్ చేశాను. ఇంకా మిగతావి చిన్న చిన్న రెడీ చేయడానికి ఏమేమి సామాన్లు పడతాయో అవన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ సగరం ఉంది కదా, అమ్మవారికి జడ వేద్దాం అలా అనుకొని సగరం కూడా తీస్తున్నాను. ఇలా అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది, టైం అనేది సేవ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ పూలమాలలు రెడీ చేసుకున్నాను కదా, అవి కొన్ని రెడీమేడ్ ఉన్నాయి, కొన్ని తయారు చేసినవి అవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. డెకరేషన్ లాగా ఏమైనా యూజ్ చేద్దాం వీలైతే అని. ఇంతే ఫ్రెండ్స్, ఈ పనులన్నీ చేసుకునే వరకు ఈవినింగ్ అయింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.